హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి భీమా సినిమా రివ్యూ అనమాట. సినిమా గురించి మన ఒపీనియన్ చెప్పాలంటే గోపిచంద్ సినిమా కాదు భయ్యా, ఇది సీరియస్గా చెప్తున్నా. అసలు ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోకూడదు ఈ సినిమా గురించి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి చాలా తక్కువలోనే చెప్పేద్దాం. సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి చాలా తక్కువలోనే చెప్పేద్దాం. సో ఇది ఏంటంటే మన గోపిచంద్ అన్న సినిమా కాదే అనుకోండి. అసలు అన్నకి దీనికి సంబంధం లేదనుకోండి. ఎవరో కొత్త డెబ్యూటెంట్తో సినిమా తీసిరు అనుకోండి, అట్లా ఉండే మీకు డెఫినెట్గా నచ్చుతుంది సినిమా. ఆ కటౌట్కి ఆ రేంజ్కి సంబంధం లేదు భయ్య అసలు ఈ సినిమాలో. నాకైతే ఏం ఎక్కలేదు సినిమా. ఏదో 4-5 సినిమాలను తీసుకొచ్చి ఒకదాని వేసి కొట్టినట్టుంది సినిమా అయితే. నాకేం ఎక్కలేదంతా. నాకైతే ఏమీ తోయట్లేదు. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. దీని గురించి ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు నాకు. సో సినిమాల ప్లేస్ల గురించి మాట్లాడితే గోపిచంద్ అన్న మంచి యాక్టింగ్ చేసిందని చెప్పాలి. సమ్వాట్ ఈ సినిమాకి జస్టిఫై చేసిందంటే ఆయన ఒక డెఫినెట్గా ఉంటారు అందులో. సో అదనమాట. ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉండరు అంటే ఈ సినిమాలో మ్యూజిక్ బాగుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. బీజిఎం ఇచ్చి పడేసిందని చెప్పాలి. సో ఆయనకి ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ఆయన కాకుండా గోపిచంద్ అన్న కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే సినిమాలో ఇంకేమైనా పాజిటివ్ ఉందంటే అది విజువల్స్ భయ్య. నాకు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను నేను ఆ విషయంలో. సో అవి కూడా కొంచెం చాలా బెటర్గానే తీసిరని చెప్పాలి. కొంచెం కాదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువే, కాకపోతే చాలా బెటర్. ఈ 3 బాగున్నాయి. ఇంకా సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నమాట, అవన్నీ కూడా కొంచెం పర్లేదు. కాకపోతే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమాకి స్టోరీ భయ్య, అదొక్కటే నాకు నచ్చంది. ఇక దానికి అన్నీ ఫెయిల్ అయినాయి అనుకోండి, అది మ్యాటర్. సో ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడాలి అంటే జవాన్ అనే ఒక సినిమా ఉంటుంది హిందీలో. అదే మన అట్లే తీశాడనమాట. ఆ సినిమా ఎట్లా అయితే 12 సినిమాలను తీసుకొచ్చి ఒకసారి వేసి మిక్సీలో కొట్టినట్టు ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆ సినిమాలో కొంచెం మాస్ మసాలా యాడ్ చేసి అట్లా ఎమోషన్స్ పండించాడు కాబట్టి సినిమా క్లిక్ అయింది. అది నార్త్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ క్లిక్ అయింది అనమాట. సో ఆ పాయింట్ ఇక్కడ వర్కౌట్ కాలేదు అని చెప్పాలి. సో ఈ సినిమా చూసాక మీకు ఏ సినిమాలు కలిపి వేసినట్టుందో మీరు ఒకసారి నాకు చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా నాకు కూడా తెలుస్తుంది. సో అదనమాట. ఇక నెగిటివ్ సిచ్యువేషన్కి వస్తే డైరెక్టరు, ఆ స్క్రీన్ ప్లే, ఇక స్టోరీ, ఇక ఏదో దొరికినట్టు వేసుకొచ్చిండు. పోలీస్ అని చెప్పకుండా కొంచెం ఆ మైథాలజీ ఆడి చేసిండు. ఏమేమో ఆడేసిండు భయ్యా. అలా ఏమేమో ఉండే సినిమాలో ఎటు నుంచి ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు సినిమా. సో ఒక రొటీన్ స్టోరీని తీసుకొచ్చి ఒక 4-5 స్టోరీలను తీసుకొచ్చి దాన్ని వేసి ఎటు పోయి వచ్చిన ఆడియన్స్ని ఎటు పోనీయకుండా ఏదో ఒకటి చెప్పాలన్నట్టు చెప్పిండు అనమాట. నాకైతే అది అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్లో వేసుకోండి. అది మ్యాటర్. ఓకేనా?